హలో హాయ్ అండి, నమస్తే. నేను మీ కిరణ్ అండి. మాది అల్లూరి జిల్లా పారి మండలం అయినాడ పంచాయతీ తొలుగురు విలేజ్ అండి. మా గ్రామానికి అయితే ఒక సమస్య ఉందండి. ఆ సమస్య ఏంటంటే ముఖ్యంగా రోడ్డు సమస్య అండి. ఎన్నో ఏళ్ళ క్రితం నుంచి మేమైతే ఈ తొలుగురు అనే గ్రామంలో నివసిస్తున్నాము. అయినప్పటికీ మాకు సరైన రోడ్డు మార్గం లేదండి. ఎప్పటి నుంచో మరి ఈ యొక్క ప్రభుత్వానికి పదే పదే కోరుకుంటున్నాం, కానీ ఇంతవరకు మాకు ఎటువంటి స్పందన లేదు. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మరి ఎన్నో హామీలు ఇచ్చారు. ఏ హామీలు కూడా నెరవేర్చలేదనేసి నేనైతే అనుకుంటున్నాను. ఇప్పటిదాకా ఎటువంటి స్పందన లేదు. ఎప్పటి నుంచో మాకు రోడ్డు కావాలని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఎటువంటి స్పందన లేదు. మేమైతే చాలా ఇబ్బందులు కలుగుతున్నాము. ఒకసారి మీరు మా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ఈ మారుమూల గ్రామాల్లో ఇలాంటి యొక్క రహదారి మార్గంలో ప్రయాణం చేసి ఉంటే మా బాధలేటో మీకు తెలుస్తుందండి. ఎందుకంటే మా గ్రామం నుంచి సుమారు మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే 3 కిలోమీటర్లన్నర అండి. అక్కడ చేరుకోవాలంటే చాలా ఇబ్బందులు కలిగి వెళ్ళాలి. ఎందుకంటే మరి పెద్ద పెద్ద బండలు దాటుకుంటూ పెద్ద పెద్ద లోయలు దాటుకుంటూ వెళ్ళవలసి వస్తుంది. మరి ఒకప్పుడు ఎంతోమంది కూడా ప్రాణాలు విడిచిపోయి ఉన్నారు. ఒకప్పుడైతే మరి ఒక వ్యక్తి అయితే పాము కాటుకు గురైనప్పుడు కూడా మరి తీసుకెళ్తుంటే మార్గ మధ్యంలో అయితే చనిపోయినారు. ఇలాంటి ఇబ్బందులకు గురవుతున్నాము. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా దోలుమూతలు కట్టి ఎన్నోసార్లు కూడా మరి తీసుకెళ్ళడం జరిగింది. చాలా ఇబ్బందులతో పడుతున్నాము. అందుకన మాకు దయచేసి ఈ యొక్క గవర్నమెంటు మా గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పిస్తారని మేమైతే కోరుకుంటాం. దయచేసి మరి ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుకుంటాను ప్రభుత్వం అయితే. చూస్తున్నారు కదా, ఇదే మార్గం గుండా మేమైతే ప్రతిరోజు కూడా మరి ప్రయాణం చేస్తుంటాము. ఇక్కడ ఎటువంటి పెద్ద పెద్ద బళ్ళు అయితే రావు, ఓన్లీ బైకులు మాత్రమే మా గ్రామానికి వస్తాయి. కనీసం మరి ఇల్లు కట్టుకుందామన్నా సరైన రోడ్డు మార్గం లేదండి. చాలా ఇబ్బందులు అయితే గురవుతున్నాము. చూస్తున్నారు కదా మా రోడ్డు ఎలాంటిదో. మరి ఇలాంటి మార్గంలో ప్రయాణం చేస్తే మరి తెలుస్తుంది ఎంత ఇబ్బందితో గురవుతున్నారు ఏజెన్సీ మారుమూల గ్రామ ప్రజలనేది మీకు అర్థమవుతుంది. ఇదే రోడ్డు గుండా ఇలాంటి మారుమూల గ్రామాల్లో మీరు ఒకసారి ఈ బైక్ ప్రయాణాలు చేసి ఉంటే మరి ఈ పేద ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మీకు అర్థమవుతుంది. గ్యాస్ దయచేసి మరి ఈ వీడియో అయితే అందరికీ షేర్ చేయవలసిందిగా మేమైతే కోరుకుంటున్నాము. ఇదిగోనండి, మరి ఇదే ప్రాంతం గుండా మరి ఎన్నో ఏళ్ళుగా ఈ గ్రామానికి సుమారు 50 ఏళ్ళుగా మేమైతే ఇక్కడ జీవిస్తున్నప్పటికీ మరి ఎన్నో ఏళ్ళు గడిచిపోయినప్పటికీ మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పటికీ మాకు ఏదో అరకొర మాకైతే రోడ్డు కల్పించారు. వారికైతే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మరి ఒకప్పుడు మరి కనీసం బైకుల మీద తిరగడం కూడా అవకాశం లేనటువంటి మేము ఈరోజు జగనన్న వచ్చినప్పుడు ఎంతో కొంత మాకు ఈ మాత్రమైన రోడ్డు కల్పించారు. మరి బైకుల మీదనే తిరగడం అవుతుంది. మరి పేషెంట్లకు బాగలేకపోయినా మరి బైకులతో అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ ప్రభుత్వం వచ్చినప్పటికీ సార్ మా గ్రామానికి రోడ్డు కావాలి, మరి తార్ రోడ్డు కావాలి. మరి మేమైతే చాలా ఇబ్బందులు గురవుతున్నాము. అనారోగ్యంతో పాలైన వ్యక్తులకు హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది కలుగుతున్నాము. మరి ఇక్కడి నుంచి డోల్ మూతలు కట్టుకొని తీసుకెళ్ళడం జరుగుతుంది. అందుకన మా గ్రామానికి తార్ రోడ్డు కావాలి అనేసి ఎన్నోసార్లు మొత్తుకున్నాము, ఎన్నోసార్లు దాఖలు చేశాం. అయినప్పటికీ కూడా ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ లేదనేసి నేనైతే కోరుకుంటున్నాను. మరి ఏ రెస్పాన్స్ కూడా లేదు. మరి దయచేసి ఈ యొక్క ప్రభుత్వం ఎటు ఆలోచిస్తుందో ఎటు పోతుందో మనకైతే అస్సలు అర్థం కాలేదు. మరి అధికారం రానప్పుడు మరి ఎన్నో ప్రశ్నలు చేశారు, ఎన్నో హామీలు ఇచ్చారు. మరి అధికారంలో వచ్చి అవన్నీ కూడా మర్చిపోయి మరి వెనకాల పెట్టేశారు. దయచేసి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నాను. నేనేమి మీకు తప్పుగా మాట్లాడలేదు, తప్పుగా వివరించి అడగలేదు. ఎందుకంటే మా సమస్యని మీకు పరిష్కరిస్తున్నాము. మరి ఇలాంటి రోడ్డు మార్గంలో మీరు కూడా ప్రయాణం చేసి ఉంటే మీ బాధ ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే మేము ఇలాంటి రోడ్డు మార్గంలో రాత్రి అనక పగలనక ఎండనక వాననక ఈ మార్గంలో ప్రయాణం చేస్తూ ఎలాంటి బాధలు ఎదుర్కొంటున్నామో మాకు తెలుసు. కానీ మీరేదే మార్గంలో ప్రయాణం చేసి ఇలాంటి మారుమూల గ్రామాల్లో ఇలాంటి రోడ్డు మార్గంలో ఇలాంటి రోడ్డు మార్గంలో ప్రయాణం చేస్తుంటే
ఆ బాధ ఏంటో మీకు తెలుస్తుంది. అందుకని దయచేసి ఒకసారి ఆలోచించి అర్థం చేసుకుని మా గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పిస్తానని అయితే నేను మనం చేస్తున్నాను. అలాగే మా గ్రామానికి తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం మా యొక్క రోడ్డు సమస్య తీరుస్తారని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే గైస్, ఈ వీడియో ఎందరైతే నా వీడియో చూస్తున్నారో అన్ని గ్రూపులను షేర్ చేసి అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియో ప్రభుత్వం వరకు షేర్ చేయమని నేనైతే కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. గ్యాస్ చూస్తున్నారు కదా, మేము నీకు ఇవి రోడ్ అయితే మిమ్మల్ని చూపెట్టాలనుకున్నాను, చూపెడుతున్నాం కదా, ఇంత వీడియో ద్వారా చూపెట్టాను. నా వెనకాల చూస్తున్నారు కదా, ఎలాంటి బండారాలు అయితే కింద దొర్లిపోయిన రోడ్డు గడ్డంకు పడిపోయి చాలా ఇబ్బందికరం అండి. ఎన్నోసార్లు ఈ ప్రభుత్వానికి మా విలేజ్ పైన మాకు రోడ్డు కావాలనేసి ఎన్నోసార్లు అయితే మేమైతే దాఖలు చేయడం జరిగింది. అలాగే దరఖాస్తులు పెట్టడం జరిగింది, మరి న్యూస్ పేపర్లు పెట్టడం జరిగింది, మీడియా ముఖంగా తెలియపరచడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా మరి ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు. అయ్యా, మేము ఓట్ల వరకే పరిమితం అనేసి నేనైతే అడుగుతున్నాను. ఓట్లు వేసిన తర్వాత మీరు మమ్మల్ని అయితే పక్కకు నెట్టుతున్నారా అనే ఒక ఆలోచనతో మాకైతే ఉంది. మరి మేమైతే మా గిరిజనులు ఏం పాపం చేసామో కానీ మరి ఇంతవరకు కూడా మాకు ఎటువంటి పట్టింపులు లేకుండా పోతుంది. దయచేసి మా ఏజెన్సీ మారుమూల గ్రామాల్లో మీరు విజిట్ చేసి ఎక్కడైతే రోడ్ లేదో, ఎక్కడైతే కరెంట్ లేదో, ఎక్కడైతే వాటర్ సమస్య ఉందో అన్ని సమస్యలు మీరు తీరుస్తారని నేనైతే కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రజలు మీకు నమ్మకంతో ఓటేయాలంటే మీరు ముఖ్యంగా ప్రజల సమస్య తీర్చాలి. ప్రజల సమస్య తీరిస్తే మీకు నమ్మకంగా తప్పకుండా మీకు ఓటేసే హక్కు ఉంటుంది. మీరు ముందు హామీలు ఇచ్చారు, ఏ హామీలు కూడా నెరవేర్చలేదు. మళ్ళీ తర్వాత వచ్చే ప్రభుత్వంలో మరి ఓటు కావాలంటే ఎవరు కూడా ఓటే వేసే అవకాశం ఉండదు. దయచేసి ఇది గమనించాలి ప్రభుత్వం. ఎందుకంటే ఏజెన్సీ మారుమూల గ్రామంలో ఈ ప్రజలందరికీ కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాగే మాదొక గ్రామం అండి, ఏజెన్సీ ప్రాంతంలో మాదొక గ్రామం, తొలగిరి అనే గ్రామం. చాలా సమస్యలు ఎదురవుతున్నాం. ఆ సమస్య ఏంటంటే ముఖ్యంగా రోడ్డు సమస్య అండి. చూస్తున్నారు కదా.